వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి వైద్య రంగంలో సేవలందిస్తున్నారు డాక్టర్ శ్రీధర్ రావు. ఆయన సేవలు గుర్తించిన తెలంగాణ చాప్టర్కు అవార్డు అందజేసింది దక్షిణాది రాష్ట్రాల ఆర్థోపెటిక్ అసోసియేషన్. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలంలోని మోడేపల్లి గ్రామానికి చెందిన ఆయిల్నేని శ్రీధర్ రావు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1960లో గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. 1968లో జాతీయ ఆరోగ్య సర్వీసులో ఉద్యోగం సంపాదించారు. అక్కడి నుంచి ఇండో టిబెటన్ బార్డర్స్ ఫోర్స్ లో 5 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించారు శ్రీధర్ రావు. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్ నైజీరియా గుర్తింపు ఉన్న కాట్సినా ఆసుపత్రిలో స్పెషల్ ఆర్థోపెడిక్ సర్జన్ గా 12 ఏళ్ల పాటు పనిచేశారు. 1985లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీధర్ రావు ఆర్థోపెడిక్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయన సేవలకు గుర్తింపుగా శ్రీధర్ రావుకు తెలంగాణ చాప్టర్ తరఫున బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ గా గౌరవ పురస్కారాన్ని అందించింది ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఫర్ సర్జన్ ఇన్ సౌత్ ఇండియా సంస్థ. ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళది యాన్యువల్ కాన్ఫరెన్స్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టేట్ నుండి ఒకరిని ఫెలిసిటేట్ చేస్తారన్నమాట. ఈసారి తెలంగాణ నుండి నన్ను ఫెలిసిటేట్ చేసినారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ తరఫు నుండి నన్ను నామినేట్ చేసినట్టుగా నాకు డాక్టర్ జయరాం పింగ్లే గారును డాక్టర్ విజయచంద్రరెడ్డి గారు చెప్పినారన్నమాట. పిల్లలను కూడా మంచిగా మొదటి నుండి వాళ్ళు వేరే ప్రొఫెషన్కి వెళ్దామన్నా కానీ వీణ ఇంట్రెస్ట్ అయితే ఆర్థోపెడిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా చేయాలి, కానీ ఫస్ట్ మీరు ఎక్కడున్నా కానీ టాప్గా ఉండాలి. బీద వాళ్ళకు కొంచెం ఎక్కువ ఫీజు తీసుకోకుండా సరే కానీ బీద వాళ్ళకు చేయాలి. పిల్లలు కూడా సేమ్ ఈయనలాగానే ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు అయితే. స్టిల్ కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంది, అబ్బా హెల్త్ కూడా చూసుకోవాలి, మొదలు తన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ బాగుంటేనే పేషెంట్ ఉంది. ఆయన కుమారులు ప్రవీణ్ రావు, రమాకాంతరావు కూడా ఆర్థోపెడిక్ డాక్టర్లే. ఈ అవార్డుకు అర్హత పొందేందుకు కరీంనగర్ జిల్లాలోని తోటి ఆర్థోపెడిక్ డాక్టర్లు, ఆర్థోపెడిక్ సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సహకారం తన బాధ్యతను మరింత పెంచిందంటున్నారు శ్రీధర్ రావు.